హాయ్ అండి, మీరు అడిగిన బటర్ఫ్లై కటింగ్ అయితే ఒకసారి చూపిస్తున్నానండి. స్టిచ్చింగ్ ఒకసారి అయితే చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయ్యిద్ది అనిపిస్తే కనుక తప్పకుండా షేర్ చేయండి. బటర్ఫ్లై మెజర్మెంట్ అన్నదండి మన ఏ ఏజ్ పిల్లల్లో ఆ ఏజ్ని బట్టి లేదా వాళ్ళ హైట్ని బట్టి మనం మెజర్మెంట్ తీసుకోవాల్సి వస్తుందండి. అప్పుడే కరెక్ట్గా వాళ్ళ బాడీకి తగ్గట్టుగా వస్తుంది. నేనైతే 10 years పాపది మెజర్మెంట్ తీసుకున్నాను. మా చెల్లోళ్ళ పాప తన బాడీ మెజర్మెంట్కి ఎట్లా కావాలన్నది నేను చూపిస్తున్నానండి. పొద్దున్నే స్కూల్కి వెళ్ళే టైము హడావిడిగా వేసి ఫస్ట్ అయితే చూపిస్తున్నాను. మళ్ళీ ఈవినింగ్ దాకా నేను వీడియో పెట్టడానికి అవ్వదు, అందుకోసమని ఫస్ట్ అయితే పాప షోల్డర్స్ అయితే ఎప్పుడైనా కానీ మనం చెయ్యాడిస్తాం కదండి, రెక్క అంటాము, అక్కడ ఆ రెక్క నుంచి ఈ రెక్కకే మెజర్మెంట్ తీసుకోవాలి. అదే పర్ఫెక్ట్ షోల్డర్ మెజర్మెంట్. పాప షోల్డర్ వచ్చేసరికి 12 ఉంది. ఎప్పుడైనా కానీ మన షోల్డర్ ఎంత ఉంటుందో ఇంచుమించుగా మన చంక రౌండ్ కూడా అంతే ఉంటుంది. మహా అయితే ఒక 1/2 inch అటు ఇటు ఉంటుంది అంతే. అది జస్ట్ చూపిస్తున్నాను, చంక రౌండ్ అంతేనండి. మెడ డీప్కి వచ్చేసరికి క్రాస్గా పెట్టుకున్నాను. 5 inches ఉందండి పాప మెడ క్రాస్గా డీప్. అట్లానే పాప లెంత్ వచ్చేసరికి బాడీ లెంత్ 11 అండి. ఫుల్ లెంత్ మన ఇష్టం, షార్ట్ కావాలా లాంగ్ కావాలా అన్నదాన్ని బట్టి మెజర్మెంట్ అయితే తీసుకోవచ్చు. మోస్ట్లీ నేనైతే కనుక చిన్నపిల్లలకి షార్టే ప్రిఫర్ చేస్తానండి, బాగుంటారు పిల్లలు లాంగ్ కన్నా. ఇప్పుడు ప్రజెంట్ అయితే 33 చూపిస్తున్నాను, కానీ నేను అంతకన్నా ఇంకా తక్కువే తీసుకున్నాను ఫస్ట్. ఇప్పుడు జస్ట్ అయితే చూపిస్తున్నా పాప లెంత్ ఎంత ఏంటి అన్నది. బాడీ మెజర్మెంట్ అయితే నేను ఇప్పుడు చూపించేశాను. ఇదిగోండి, నేను నా బాడీ మీద కూడా పెట్టి చూపిస్తున్నాను. ఇదిగోండి, చంక ఎక్కడ ఆడిస్తున్నాను అక్కడ నాకు 15 inches వచ్చింది. ఈ క్లాత్ అయితే బటర్ఫ్లై కట్ చేసి చూపిస్తానండి. ఫస్ట్ అయితే పాప బాడీ లెంత్ 11 ఉంది కదా, ఖర్చుతో అయితే నేను 12 తీసుకుంటున్నానండి. అట్లానే షోల్డర్ అండి, మనకి ఇప్పుడు 12 వచ్చింది కదా పాపది, 1 inch మైనస్ చేసుకోవాలి అంటే 11. 11లో సగం 5.5. ఎవరిదైనా అంతేనండి. ఒకవేళ 15 inches వస్తే దాంట్లో నుంచి 1 inch తీసేస్తే 14 inches. 14లో సగం 7. మా పాప మెజర్మెంట్ అదనమాట, 7. మనం ఎంతైతే తీసుకుంటామో షోల్డరు, చంక డౌన్ కూడా అంతే. ఇప్పుడు పాపది 5.5 తీసుకున్నాను, అలాగే చంక డౌన్ కూడా 5.5 తీసుకున్నాను. పాప చెస్ట్ రౌండ్ మొత్తం కలిపి 28 అంటే 1 side 14. 14లో సగం 7. 7కి టిక్ చేసుకుని అవతల మన ఇష్టం, ఖర్చు ఎంత కావాలో అంత. అలాగే 3/4 inchకి నేను చంక డౌన్ చేసుకొని మెడ వచ్చేసరికి 3.5, మన ఈ షోల్డర్ వచ్చేసరికి 2.5, మొత్తం 5.5 inches అలా తీసుకున్నా. 3.5, 5.5. ఓకేనా అండి. అలాగే మనం ఫస్ట్ ఏం చేయాలంటే మిషన్ కుట్టు పడిద్ది కదండి, ఒక 1/4 inch అంతా, ఆ 1/4 inch అంతా వదిలేసి అంటే స్ట్రైట్గా తీసుకొని అక్కడ నుంచే మనం 5 inches టిక్ పెట్టుకోవాలి. పాప కరెక్ట్గా నెక్ అది మనకి ఖర్చులోకి వెళ్ళిపోద్ది కదా, అందుకని ఆ ఖర్చుది స్ట్రైట్గా తీసుకోవాలి ముక్క మనం. ఇది మట్టుకే 5. అయితే అలాగే వీ కట్ అన్నది కాస్త యూలాగా కాస్త తీసుకుంటే మెడ మరీ మూసుకుపోకుండా ఉంటుందండి. మెడ పట్టేయకుండా మూసుకుపోకుండా కాస్త వంపు తిప్పుకుంటే బాగుంటుంది. లేదు స్ట్రైట్గానే వీనే తీసుకోవాలనుకుంటే కూడా మీ ఇష్టం అది. అయితే ఎప్పుడైనా వీ కట్ తీసుకున్నప్పుడు డ్రెస్సెస్కైనా కానీ పైన స్ట్రైట్గా మన షోల్డర్ దగ్గర ఖర్చు పెడతాం కదా, అది స్ట్రైట్గా తీసుకొని ఒక 1/4 inch ఆ తర్వాతే మీరు వీ అన్నది కట్ చేసుకోవాలండి. లేదంటే వెనక షోల్డర్ ముందు షోల్డర్ కూర్చోదు కరెక్ట్గా. ఇదైతే మెయిన్గా మీరు గుర్తయితే పెట్టుకోవాలండి. ఇంకా బాడీ మెజర్మెంట్స్ అంటారా, పిల్లలు బొద్దుగుండే వాళ్ళ మెజర్మెంటు, సన్నగుండే మెజర్మెంట్ అని ఉంటుంది కదా, దాన్ని బట్టి ఫైనల్గా అయితే నేను ఇప్పుడు తీసేసుకున్నా. ఇదిగోండి, చిన్న మొక్క మనం మిషన్ కుట్టేది స్ట్రైట్గా తీసుకొని మిగతాది మట్టుకు కాస్త వంపుగా వీ కట్లో తీసుకుంటున్నాను. ఫైనల్గా బాడీ పార్ట్ని అయితే నేను రెడీ చేసుకున్నాను. ఇలా అయితే బాడీ పార్ట్ రెడీ అయిందండి. బటర్ఫ్లై మనం కట్ చేసుకోవాలి అని అంటే ఈ బాడీ కటింగ్ అన్నది మెయిన్. ఈ బాడీని బట్టే బటర్ఫ్లై మనకి ఎంత కావాలి అన్నది అయితే మనం మెజర్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకని ఖచ్చితంగా మీరైతే బాడీ కట్ చేసుకోవాల్సిందేనండి. బటర్ఫ్లై కట్ చేయాలి అని అంటే నేనైతే పేపర్ మీద కింద ఒక 4 inches అంత వదిలేసి ఇట్లా అయితే కరెక్ట్గా మన మెడ ఎలా ఉందో అలాగా. ఇంకో విషయం ఏంటంటే ఖర్చుకుందో చూసారా, ఖర్చు మనం లెక్కలోకి తీసుకోకూడదు. ఖర్చుని పైకి ఫోల్డింగ్ పెట్టేసుకోండి, మీరు పేపర్ని పెట్టుకొని మిగతాది మట్టుకే ఇట్లా గీసుకోండి, గీతలాగా గీసుకొని దాన్ని కరెక్ట్గా 5 కదండి అది ఉంది. ఇప్పుడు మనం 5 అన్ని మెజర్మెంట్ తీసుకున్నాం కదా, ఆ 5లో సగం 2.5కి మనం టిక్ చేసుకొని ఒక బీ అండి, సేమ్ బీనే మనం ABCDలో బి అక్షరం ఉంది కదండి, ఆ బి అక్షరాన్ని మనం డ్రా చేసుకుంటాము. అయితే క్రాస్గా పైది బటర్ఫ్లై ఎప్పుడు పై రెక్కలు కాస్త పెద్దగా ఉంటాయి, కింద రెక్కలు కాస్త చిన్నగా ఉంటుంది కదా, జస్ట్ రఫ్గా కిందది కాస్త చిన్నగా, పైది వచ్చేసరికి కాస్త పెద్దగా.
మనం రఫ్గా వేసుకోవడమేనండి. అయితే నేను ఇలా రఫ్గా వేసిన తర్వాత అయితే మీకు టేప్తో కూడా నేను మెజర్ తీసాను, అది కూడా మీకు చూపిస్తాను. అంటే ఇప్పుడే కొత్తగా మీరు నేర్చుకుంటున్న వాళ్ళు అంత ఐడియా లేదు అనుకుంటే పోనీ అట్లీస్ట్ ఆ మెజర్మెంట్ ప్రకారమైనా కూడా మీరు గీసుకోండి, వచ్చేసిద్ది. కానీ చాలా ఈజీనేనండి. బటర్ఫ్లై అన్నది ఎట్లాగా మనం డిజైన్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. కొంతమంది 3 కర్వ్స్ తిప్పుతారు, అట్లా కూడా బాగానే ఉంటుందండి. కాకపోతే ఇట్లాగా 2 కర్వ్స్ అయితే కరెక్ట్గా షోల్డర్ దగ్గర ఒకటి వస్తుంది, చెస్ట్ పార్ట్లో ఒకటి వస్తుంది రెక్క. మనం నాట్ వేసుకుంటే కదలకుండా స్టడీగా ఉంటుంది. ఫైనల్గా అయితే 9 ఇంచుల్లో నాకైతే రెడీ అయిందండి పొడవు. ఇప్పుడు మన పాప బాడీ పార్ట్ మనం తీసుకున్నాం కదా 11 ఇంచులు, ఆ 11 ఇంచులకి పైకే ఉండాలి, అదొకటే గుర్తుపెట్టుకోండి. కిందకైతే పెద్ద పెద్దగా అయితే తీసుకోకూడదు. ఊరికే రఫ్గా అయితే నేను గీసుకున్నానండి. పెద్దగా ఏమీ దీంట్లో మనం కొలతలు వేయడానికి ఉండదండి, ఇది డ్రా చేసినట్టే. కాకపోతే ఏంటంటే పైది కాస్త పెద్దగా, కిందది కాస్త చిన్నగా. మెయిన్గా మనకి ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మెడ. మనం మెడ ఎలా అయితే తీసుకుంటున్నామో ఈ బటర్ఫ్లైని మనం అటాచ్ చేయాలనుకున్నది కూడా అంతే మెడ ఉండేలాగా చూసుకోవాలి. అదొక్కటే మెయిన్. కరెక్ట్గా మెడ ఎంత ఉందో దాన్ని అదే విధంగా క్రాస్ తిప్పుకున్నాం కదండి మనం, అదే క్రాస్ కాస్త తిప్పుకొని రెడీ చేసుకుంటే కనుక మీకు బటర్ఫ్లై రెడీ అయిపోతుంది. ఇదిగోండి నేను బాడీ పార్ట్ మీద పెట్టుకొని చూసుకుంటున్నాను. కాస్త ఏమైనా ఎగుడు దిగుడు అయితే కనుక ఇంకొద్దిగా కట్ చేసుకోవచ్చు, ఎక్కడ మెడ దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే. కానీ మనం కరెక్ట్గా డ్రా చేసుకున్నాం కదండి, దానివల్ల కరెక్ట్గా మెడ ఎంత ఉందో అంతే వచ్చేసింది. ఫైనల్గా అయితే ఈ బాడీ పార్ట్ ప్లస్ మనం ఈ బటర్ఫ్లై రెడీ అయిపోయిందండి. ఇదే మనం తీసుకొని క్లాత్ మీద కట్ చేసుకుంటాము. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి. ఏమైనా మిస్టేక్స్ మీకు అర్థం కాకపోతే కూడా నాకు చెప్పండి. ఇగోండి కొలతలతో కూడా ఒక్కసారి మీకు చెప్తున్నాను. జస్ట్ లెంత్ వచ్చేసరికండి 9 ఇంచులు పడింది నాకు. అదిగోండి 9 ఇంచుల్లో రెడీ అయిపోయింది బటర్ఫ్లై. అలానే నెక్ మధ్యలో కరెక్ట్గా 2.5 ఇంచులకి టిక్ చేసుకొని ఇట్లా అడ్డం కూడా మహా అయితే ఒక 3 ఇంచులు పడిందండి నాకు. 3 ఇంచులు అట్లా టిక్ చేసుకొని పైది ఒక బీలాగా కరెక్ట్గా అక్కడ రౌండ్ తిరిగేలాగా మీరు చూసుకోండి. ఇది నాకు బాక్స్ షేప్ కట్ చేసా కదండి, పొడవు వచ్చి 9, వెడల్పు వచ్చి 5 వచ్చిందండి. అదొక బాక్స్ లాగా ఫస్ట్ గీసుకొని దాంట్లో మీరు బీని అయితే డ్రా చేసుకోండి. మీకు 10 ఇయర్స్ పాపకి సరిపడా బటర్ఫ్లై అయితే వచ్చేసిద్ది. ఒకసారి వీడియోని మీరు క్లారిటీగా ఇలా అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్కి వెళ్ళైనా ఒకసారి చూసుకోండి, మీకు అర్థమవుతుంది. చెప్పేటప్పుడు నాకు చెప్పడానికి ఒకవేళ రాకపోయినా మీకు వీడియో చూస్తే కాస్త అర్థమవుతుంది. పేపర్ కటింగ్ కూడానండి మనం కట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా పేపర్ పక్కన 1/2 ఇంచు ఉండేలాగా మనం డ్రా చేసుకోవాలి. ఆ 1/2 ఇంచు మనకి మిషన్ కుట్టుపడిద్ది. ఖచ్చితంగా ఇదైతే మర్చిపోవద్దు. మీరు పేపర్ అంతే కట్ చేశారనుకోండి మళ్ళీ బటర్ఫ్లై చిన్నగా వచ్చేసిద్ది, పాపకి సరిపోదు. అందుకని మనం పేపర్ కటింగ్ మీద ఒక 1/2 ఇంచు అంతా పక్కకే కట్ చేసుకుంటా మనం వెళ్ళాలి. అప్పుడు కరెక్ట్గా మీరు పేపర్ కటింగ్ ఎంత పెట్టుకున్నారో అంతే సైజ్ బటర్ఫ్లై అయితే వచ్చింది. ఫైనల్గా ఇదిగోండి షేప్ అయితే ఇలాగ వచ్చింది. మీకు ఏదైనా కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నా మీరు కట్ చేసుకొని చేసుకోవచ్చు. నేను ఒకటే సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఏంటంటే మీరు ఫస్ట్ పేపర్ మీద మాత్రమే కట్ చేయండి, డైరెక్ట్ క్లాత్ మీద కట్ చేయొద్దు. పేపర్ ఒకటి పోతే మళ్ళీ పడేసి ఇంకో పేపర్ మీద మళ్ళీ ట్రై చేయండి. కాస్త ఇది స్టిఫ్గా ఉండడం కోసం లోపల క్యాన్ యాడ్ చేస్తున్నానండి. బొకరం కూడా వేయొచ్చు మనం, కానీ ఏంటంటే బొకరం పొడి పొడిగా వాష్ చేసినాక రాలిపోద్ది. అందుకని అయితే నేను క్యాన్ వేస్తున్నా. మరీ మనకేమీ స్టిఫ్గా అట్టలాగా నిలబడక్కర్లా. కాస్త అంటే ఈ క్లాత్ ఎలా ఉందంటే బనీన్ క్లాత్ లాగా ఉంది. దానికోసం అని చెప్పి నేను మా పాప మక్మల్కి కూడా వేసాను, ఎందుకంటే మక్మల్ కూడా అంతే కదా, స్టిఫ్నెస్ ఉండదు కదా, అందుకోసం అని చెప్పి సేమ్ ఇట్లానే వేసా నేను. బాడీ పార్ట్ కూడానండి మన క్లాత్లో నుంచి అది ఆల్రెడీ పేపర్ కటింగ్ ఉంది కదా మన దగ్గర, అదే పెట్టేసి కట్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ ఎప్పుడు కూడానండి మనకు ఒకవేళ ఖర్చు వేస్ట్ ఉంటే కనుక ఉక్సు పట్టి కాజా పట్టి కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మనం తీసుకొని కట్ చేసేసుకుంటే సెపరేట్గా మళ్ళీ అతుకులు వేసుకొని ఉక్సు పట్టి కాజా పట్టి వేసుకునే ఇబ్బంది కలగదండి. డైరెక్ట్గా మనం ఉక్సు పట్టి కాజా పట్టి వేసేసుకోవచ్చు. ఒక 1 ఇంచ్ టు 1.5 ఇంచ్ కనుక మనకి ఎదురు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కనుక. అలాగా ఉక్స్కి కాజాకి ఉంచేసుకోవడం వల్ల క్లాత్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకి జాయింట్లు వేయకుండా క్లాత్ కూడా గట్టిగా ఉంటుందండి. ఒకే క్లాత్కి ఉక్సు కాజా వస్తుంది కదా, మనం వేరే క్లాత్ అటాచ్ చేయకుండా బాగుంటుంది. అట్లాగే నడుమును బట్టి నేను జస్ట్ మనకి ఫిష్ కట్ లాగా అండి, ఎక్కువ గేరా లేకుండా కింద పార్ట్ని అయితే తీసుకుంటున్నాను. లెంత్ మన ఇష్టం, చెప్పాను కదా నేను కాస్త షార్ట్గానే తీసుకుంటున్నాను. లాంగ్ కావాలనుకున్న వాళ్ళు లాంగ్ మన ఇష్టాన్ని ప్రకారం తీసుకోవచ్చు. నేనైతే కనుక జస్ట్ ఫిష్ కట్ లాగా చిన్న స్కట్ లాగా అనమాట అటాచ్ చేస్తున్నాను. బటర్ఫ్లై ఇట్లాగైతే పెట్టి చూసుకున్నాను.
ఫైనల్గా అయితే బాగానే ఉందండి. ఫస్ట్ ఏంటంటే మనం కుట్టే ముందు మెరిసే క్లాతులు రెండు లోపలికి ఉండేలాగా, అంటే మంచి క్లాత్ లోపలికి ఉండేలాగా పెట్టుకొని పైన మనం క్యాన్ కట్ చేసాం కదా, అది పెట్టి 2 గుండు సూదులు అయితే అటు ఇటు అటాచ్ చేసుకొని చక్కగా రౌండ్ ఆఫ్ మనం నెక్ ఉంది కదండి, నెక్ పోర్షన్ దగ్గర కాస్త భాగం వదిలేసి, అంటే ఒక 1 ఇంచ్ అంత భాగం వదిలేసి రౌండ్గా ఒక పాదం వరుస మీద నీట్గా కుట్టుకొని వెళ్ళిపోవడమేనండి. వంకర టింకర కుట్టేటప్పుడు మటుకు వంకర టింకర లేదా ఆగి మళ్ళీ ఇట్లాగా రావటం, అంటే నొక్కులుగా రాకుండా చూసుకోండి. నొక్కులుగా వస్తే ఏం లేదండి, షేప్ అన్నది మనకి రౌండ్గా రాకుండా నొక్కులుగా వచ్చి ఫినిషింగ్ అంత బాగా కూర్చోదు. అందుకని నిదానంగానైనా కాస్త కరువుల దగ్గర వాటి దగ్గర మటుకు నొక్కులు రాకుండా చూసుకోండి. ఫైనల్గా ఇట్లా ఉన్నాక మనం కత్తిరిగాట్లు వేసేసుకొని రౌండ్ ఆఫ్ చక్కగా మనం ఒక 1 ఇంచు వదులుకోమన్నాను కదండి నెక్ దగ్గర, ఆ 1 ఇంచ్ అంత భాగంలో నుంచి దీన్నంతా కూడా వెనక్కి తిప్పేసేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, మంచిగా ఉన్న క్లాతులు 2 లోపలికి ఉండి మామూలుగా బయట వైపు ఉండే క్లాత్ బయటకు ఉండేలా పెట్టి దాని మీద క్యాన్ పెట్టుకొని కుట్టుకోవాలి. క్యాన్ మీకు కనపడాలి కుట్టేటప్పుడు, పై వైపుకు పెట్టుకోండి. క్యాన్ పెట్టుకొని క్యాన్ వైపు నుంచి కుట్టుకుంటారండి. ఇప్పుడు తిప్పేసుకుంటే మనకి నీట్గా బటర్ఫ్లై షేప్ అయితే వచ్చేసిద్దండి. ఇది తిప్పేటప్పుడు కాస్త కష్టంగానే ఉంటుంది. కాస్త వెడల్పుగా అయినా పోనీ 1 ఇంచ్ కాకపోయినా 2 ఇంచెస్ అయినా మనం ఉంచుకొని తిప్పుకోవచ్చు, అట్లయినా పర్వాలేదు. ఎందుకంటే ఎలాగో మనం మళ్ళీ పై కుట్టేస్తాం కదా మిషన్ కుట్టు, అప్పుడు సెట్ అయిపోయింది. మీరు ఇట్లా అయితే వేసేసేయండి. ఇదైతే నాకు క్లాత్ ఎందుకనో దీంతో కన్నా మన మక్మల్ క్లాత్ ఉంది కదండి, దాంతోనే బాగా ఉన్నట్టు అనిపించింది. ఇది బాగోలేదని కాదు కానీ అది ఎందుకనో చాలా క్లాసీగా అనిపించింది. ఇది చిన్నపిల్లలే కాబట్టి పర్వాలా, చిన్నపిల్లలకైతే బాగానే ఉంటుంది. పెద్ద పిల్లలకైతే మక్మల్ క్లాతే బాగుంటుందేమో. నేను ఆల్రెడీ కుట్టేశాను కదా, ఇది జస్ట్ మీకు చూపించడం కోసమే నేను ఇది కుడుతున్నాను. ఫైనల్గా అయితే తిప్పేసుకున్నానండి. ఏదైనా ఎక్కడైనా మూలలు తిరగకపోతే కనుక కాస్త స్క్రూ డ్రైవర్ కానీ లేదా ఏదైనా పుల్ల కానీ తీసుకొని కాస్త రౌండ్ షేప్ దగ్గర వాటి దగ్గర ఒకసారి సరి చేసేసుకుంటే కనుక అది కూడా సెట్ అయిపోతుందండి. నెక్ ఎదురువైపు మనం ఓపెన్ వదులుకున్నాం కదా, అక్కడ నుంచి నీట్గా మిషన్ కుట్టేసేసుకుంటే రౌండ్ ఆఫ్ షేప్ సరిపోతుంది. ఇదిగోండి 2 నేను తిప్పేసుకున్నాకైతే ఇలా ఉంది. ఫైనల్గా అయితే బటర్ఫ్లై కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా పైన డిజైనింగ్ అంటారా, మన ఇష్టం అండి. పైన మీరు యూట్యూబ్లో కానీ లేదంటే గూగుల్లో కానీ ఒకసారి చెక్ చేయండి. బటర్ఫ్లై మీద డిజైన్స్ అన్నవి మన ఇష్టం, మనకి ఎట్లా నచ్చితే అట్లా డిజైన్ చేసుకోవచ్చు. దానికంటూ పెద్దగా నేనేమి లెక్కలు చెప్పలేనండి, ఎందుకంటే అది జస్ట్ ఆర్ట్ వేసినట్టే కదా. అది మటుకు మీ ఇష్టం. మీరు సింపుల్గా కావాలి అనుకుంటే సింపుల్గానే చేసుకోండి, లేదు హెవీగా కావాలనుకుంటున్నామంటే కాస్త కుందన్స్, స్టోన్స్, షుగర్ బీట్స్ వీటితో హైలైట్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇదిగోండి మిషన్ కుట్టు పడిన తర్వాత అయితే నీట్గా ఇట్లా ఉంది. రెండిటికి కూడా చక్కగా వేసేసుకొని మనం టాప్ మీద అయితే అటాచ్ చేసేసుకోవడమేనండి. ఫైనల్గా డ్రెస్ కూడా రెడీ అయిన తర్వాత అయితే నేను లాస్ట్లో వీడియో పెట్టాను, ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. చిన్నపిల్లలే కాబట్టి ఈ సైజు బటర్ఫ్లై అయితే చాలండి. అదే కనుక పెద్ద పిల్లలు అయితే చెస్ట్ ఉంటుంది కాబట్టి చెస్ట్ కవర్ చేయడం కోసం కింద పార్ట్ని వెడల్పు తీసుకుంటాం, అంటే డౌన్ చెయ్యం. డౌన్ అయితే అంతే, ఇటు లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి ఇట్లా వెడల్పు అయితే చేసుకుంటాం కాస్త. అప్పుడు ఏంటంటే చెస్ట్ కవర్ అవుతుంది. అప్పుడు మీకు ఏంటంటే బటర్ఫ్లై అన్నది ఇప్పుడు చిన్నగా ఉంది కదా, అది ఇలా వెడల్పుగా వస్తుంది, పొడవు రాదు, వెడల్పు వస్తుంది. ఆ వెడల్పు వల్ల ఏంటంటే చెస్ట్ పార్ట్ కవర్ అవుతుంది. చిన్నపిల్లలకి అలా అవసరం లేదు. మీరు నెక్ కట్ చేసుకొని ఎదురువైపుకి ఒక కుట్టేసుకున్న తర్వాత మీకు ఏదైనా ఎగుడు దిగుడు ఉంటుందేమో, మధ్యలో నుంచి చివరి వరకు అలా చూసుకొని ఎగుడు దిగుడు ఉంటే కత్తిరితో వేస్ట్ తీసేసుకొని ఆ తర్వాతే బటర్ఫ్లై అటాచ్ చేసుకోండి. ఒకవేళ ఎగుడు దిగుడు ఉందనుకోండి, మనం బటర్ఫ్లై అటాచ్ చేసేటప్పుడు 1 సైడ్ సెట్ అయ్యిద్ది, 1 సైడు ఎక్కువ వచ్చేసిద్ది, అంటే బటర్ఫ్లై ఈక్వల్గా కూర్చోదు, బటర్ఫ్లై కాస్త తేడా వచ్చేసిద్ది. అందుకని 2 ఫస్ట్ మిడిల్ నుంచి పట్టుకొని చూసుకొని నెక్ని ఎగుడు దిగుడు ఉంటే కనుక దాన్ని తీసేసుకొని ఆ తర్వాత మాత్రమే అటాచ్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే అటాచ్ చేసేటప్పుడు కరెక్ట్గా మనం కుట్టిన బటర్ఫ్లై ఎండ్ అన్నది మిడిల్లో కరెక్ట్గా సరిపోవాలి, యువతలకు వచ్చేయకూడదు. యువతలకు వస్తే మళ్ళీ ఇంకొకటి అటాచ్ చేసేటప్పుడు ఒకదాని మీదకి ఒకటి ఎక్కేసిద్ది, అప్పుడు మీకు నీట్గా ఉండదు కదా. అందుకని ఇది కూడా కుట్టేటప్పుడు కరెక్ట్గా మధ్యలో వరకే రావాలి, మధ్య నుంచి దాటి యువతలకు రాకూడదు. అదొకటి కూడా బాగా గమనించుకొని మీరు వేసుకోండి, నిదానంగానే వేసుకోండి, కంగారు లేకుండా
అంటే ఏం లేదు, కంగారు పడితే నెక్ కదండి సాగుతుంది. ఇటువైపుది కూడా చక్కగా నీట్గా చూసుకొని నెక్ ప్రకారం అటాచ్ చేసుకోవడమే. ఫైనల్గా ఈ బటర్ఫ్లైని అయితే ఇలా రెడీ చేసుకోవడమేనండి. పాపం చాలామంది అడిగారు ఎప్పుడో పెట్టాలి, కాకపోతే పండగల టైం వల్ల బాగా బిజీగా ఉండి అవ్వట్లేదండి. హ్యాండ్ది కూడా వీడియో అడిగారు కదా, నేను నెక్స్ట్ హ్యాండ్ వీడియోనే పెడతానండి. నేను కుట్టిన వాటిని పెట్టడానికి ఏంటంటే ఇంతకుముందు నా ఫోను మంచిగా లేదు. ఎప్పుడు నాకు ఒకటే అనిపించేది, మంచి ఫోను కొంటానన్నా ఇంట్లో వాళ్ళు ఉట్టి ఫోన్లు మాట్లాడడానికి ఎందుకు, నాకు అవసరం లేదు, అదే 40,000 50,000 నాకు ఇచ్చే నేను ఏదైనా బంగారం కొనుక్కుంటా అనేదాన్ని. అలాగే ఎందుకు నాకు ఫోన్కి ఎక్కువ ఖర్చు పెట్టడం అనిపించేది కాదు. కానీ ఇప్పుడు ఫోన్ ఎంత అవసరమా, క్లారిటీగా వీడియో రావాలంటే ఖచ్చితంగా ఫోన్ మంచిది కావాలని ఇంకా తప్పక తీసుకున్నాను ఫోను. ఇక మీదట అయితే పెడతానండి. మీకు ఏదైనా కావాలంటే కనుక నాకు ఖచ్చితంగా అడగండి, లేట్ అయినా కానీ పెడతాను. హ్యాండ్ వీడియో నెక్స్ట్ పెడతానండి. ఫైనల్గా అయితే బాడీ పార్ట్ రెడీ చేసుకున్నాను. బ్యాక్ ఇదిగోండి, ఏం లేదు, మనం గీత గీసుకున్నాం కదా, కరెక్ట్గా ఆ గీతని దాటిచ్చి ఉక్స్ పట్టి కరెక్ట్గా గీత మీద కుట్టుకుంటేనేమో కాజాపట్టి, అలాగా మనకి ఉక్స్ పట్టి కాజాపట్టి రెడీ అయిపోయింది. పెద్ద టైం టేకింగ్ ఏం లేదండి. నేను అలా కుట్టుకున్న తర్వాత కొద్ది భాగాన్ని అటాచ్ చేసేసుకుంటున్నాను ఉక్స్ పట్టి కాజాపట్టి కోసం. జిప్ వేయట్లేదండి, మామూలుగా జిప్ వేయచ్చు. నా దగ్గర ఈ కలర్ జిప్ ప్రజెంట్ అవైలబుల్ లేదు, అందుకని ఇన్విజిబుల్ జిప్ అయితేనే బాగుంటుంది దీనికి. ఆ జిప్ అయితే లేదు నా దగ్గర, అందుకోసం అని చెప్పేసి నేను నార్మల్గా ఉక్స్కి కాజాకి పెట్టేసి పైన నెక్ వచ్చేసరికి డబుల్ మడత మీద సన్నగా వేసుకొని వచ్చేస్తున్నానండి. ఎక్కువగా దీనికి నేను ఎక్కువగా అయితే అంటే వేరే ముక్కలు అతుకులు ఏం చేయట్లేదు. లైనింగ్ కూడా నాకు అవసరం పడలేదు. ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది క్వాలిటీ వైజ్. అంటే బ్యాక్ సైడ్ వచ్చేసరికి క్రేప్ లాగా మెత్తగా ఉంది, బయట వైపు షైనింగ్ ఉంది క్లాత్. పన్నా కూడా మనకి 55 ఇంచ్ పన్నా అండి ఇది. చిన్నపిల్లల ఇప్పుడు ఈ బుడిదానికైతే నాకు ఒక 1.5 మీటర్లో అయిపోయింది. నాకు బటర్ఫ్లై మీటరు 250, అంటే మహా అయితే నాకు ఒక 400 పడింది ఫ్యాబ్రిక్కి. ఒక లైనింగ్ మనం వేసుకోవాలి అనుకుంటే అదొక 2 మీటర్స్, అంటే 500 అవుతుంది మీరే స్టిచ్ చేసుకుంటే. అదే కనుక బయట కనుక స్టిచ్చింగ్ చేయించుకుంటే ఆ ఊరిని బట్టి రేట్ ఉంటుంది కదా, అది మరి ఎంత తీసుకుంటారో నాకు తెలీదు. అట్లీస్ట్ అండి, మీరు మొత్తం కుట్టలేకపోయిన వాళ్ళైతే కనుక మీరు డ్రెస్ని బయట కుట్టించుకోండి. బటర్ఫ్లై వింగ్స్ని మటుకు మీరు రెడీ చేసుకోండి. ఆ వింగ్స్కి కూడా ఫ్యాబ్రిక్ మీరు కాస్త ఎక్కువ తెచ్చుకొని ఒక 1/2 మీటర్ అట్లాగా మీ దగ్గర పెట్టుకొని వాళ్ళు డ్రెస్ ఇచ్చిన తర్వాత అయినా మీరు బటర్ఫ్లై రెడీ చేసుకోవచ్చండి. చెప్పాను కాండి, షోల్డర్ను బట్టి నెక్ను మన డీప్ను బట్టి మనం వింగ్స్ రెడీ చేసుకోవటమే. కాబట్టి అలా విడిగా కూడా మనం వింగ్స్ రెడీ చేసుకోవచ్చు. ఒకవేళ టైం లేదు, లేదంటే అసలు మాకు రావట్లేదు, అంటే డ్రెస్సులు కుట్టడం మాకు రాదు, ఫ్రాక్స్ కుట్టడం రాదు అనుకున్న వాళ్ళు కూడా సింపుల్గా అట్లా రెడీ చేసుకోవచ్చు. కిందన స్కర్ట్ పార్ట్ని అయితే అటాచ్ చేస్తున్నానండి. చెప్పానుగా స్కర్ట్ పార్ట్ కూడా కుచ్చుళ్ళు గిచ్చుళ్ళు ఏం లేదు, జస్ట్ పెన్సిల్ కట్ లాగా ఇచ్చేసాను. చాలా ఈజీగా అయితే అయిపోయింది. చాలా సింపుల్గా అయినా నీట్గా ఉందండి. నేను ఫస్ట్ వీడియోలో పెట్టాను కదా మీకు, చాలా బాగుంది వేసుకుంటే. ఇంకా పాప రెడీ అవ్వాలి, మార్నింగ్ కదండి, ఇంకా స్కూల్కి వెళ్ళిపోవాలి. అది అయినా మరి నాకు వీడియో లేట్ అయిపోద్ది, జస్ట్ అట్లా వేసి తీసుకుంటానంటే సరే అంది. ఇంకా అట్లా వేసి తీసాను. కలర్ కూడా ఏంటంటే ఇది పీచ్ కలర్ కదా, అందువల్ల మీకు డల్ అనిపించవచ్చు, కానీ చాలా క్లాసీగా ఉందండి. మీరైతే డార్క్ కలర్ కావాలంటే డార్క్ కలర్ మీద అయితే వాడండి. నేనేంటంటే ఈ కలరు చాలా ప్లెజెంట్గా ఉంటుంది అన్నట్టుగా నేను ఈ కలర్ అయితే తీసుకున్నాను. ఫైనల్గా అయితే డ్రెస్ చాలా ఈజీగానే రెడీ చేసేసాను. మీరు కూడా అండి ఎక్కువగా మరీ అంటే చిన్నపిల్లలకైతే ఇలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. హెవీగా లేకుండా ఉంటే రెగ్యులర్గా వేసేసుకుంటారు, కాస్త హెవీగా ఉంటే పార్టీ వరకే వేసుకోవాలి కదా, అందుకని చెప్పి ఇట్లా సింపుల్లీ మీరు ట్రై చేయండి. లేదు గ్రాండ్గానే కావాలి అనుకుంటే కనుక మీరు మక్మల్ తీసుకొని మక్మల్తో దాని మీద సీక్వెన్స్ వర్క్తో మగ్గం చేయించుకున్నా బాగుంటుంది. లేదు కంప్యూటర్ వర్క్ అయితే నేను అడిగానండి, కంప్యూటర్ వర్క్ మరి నాకు తెలిసిన ఆవిడైతే చేయట్లేదండి. ఒక ఇద్దరిని అడిగా, ఇద్దరికి కూడా చూపించా నేను. వేరే వాళ్ళ వీడియో ఉంటే బటర్ఫ్లై వీడియో, అది మగ్గం వర్క్ లాగే అనిపించి నాకు చూపించా. వాళ్ళు అన్నారు ఇది మగ్గం వర్క్ కాదండి, షుగర్ బీట్స్ కంప్యూటర్ వర్క్ అని అడిగా. ఇది కంప్యూటర్ వర్క్ కాదండి, మగ్గం వర్కే ఇది, మొత్తం షుగర్ బీట్స్ ఇవన్నారు. ఓకే అన్న, అందుకనే అంత రేట్ తీసుకుంటున్నారేమో. నేను బయట ఎంక్వైరీ చేశాను, 48 45 అలా ఉంది కాస్ట్. అంటే మన మక్మల్లో 9000 మక్మల్ వాడితే. మొన్న నేను షుగర్ బీట్ లేస్ చూపించాను కదండి, అదే లేస్ అయితే కనుక గమ్ పెట్టి అంటించేసాను. తర్వాత నాట్స్ వేసుకుందామని ఫస్ట్ జస్ట్ అంటే మీకు రఫ్గా చూపిద్దామని చెప్పేసి అయితే గమ్తో నేను మొత్తం అంటించాను.
అది కూడా ఆ షుగర్ బీట్స్ది కూడా లేస్ చాలా వరకు నాకు సేవ్ అయిందండి. అంతకుముందు అయితే మొత్తం దారానికి పూసలు గుచ్చేటప్పుడేమో కొన్ని వెళ్తాయి పూసలు సూదిలోకి, కొన్ని వెళ్ళవు. ఇంత గుచ్చుకున్న తర్వాత ఒక్కటి సరిగా మనకి గుచ్చుకొని అదే దారంలోకి రాలేదనుకోండి, మళ్ళీ మొత్తం తీసేయాలి, పూసలన్నీ తీసి మళ్ళీ ఎక్కించుకోవాలి. ఇదైతే కనుక చాలా తేలిగ్గా అయిపోతుంది. మొత్తం చక్కగా అంటించేసేసుకొని తర్వాత సూది దారంతో నాట్స్ వేసుకుంటూ వచ్చేయడమేనండి. ఇంకా డిజైనింగ్ అంటారా మన ఇష్టం. చెప్పాను కదండి, బటర్ఫ్లై అన్నది రకరకాలుగా ఉంటుంది. ఒకే షేప్లో ఏముండదు, ఒకే డిజైన్లో ఏముండదు. కాబట్టి మీరు డిజైన్ చేసుకునే విధానం అయితే మీ ఇష్టం. మీకు ఎట్లా కావాలంటే అట్లా డిజైన్ చేసుకోవచ్చు. అసలైతే మా పాప పెయింట్ వేస్తానంది. ఇట్లా రౌండ్ ఆఫ్ ఇలా షుగర్ బీట్స్ ఇచ్చిన తర్వాత మిడిల్లో 3D పెయింట్స్ ఉంటాయి కదండి, ఆ పెయింట్స్తో పెయింట్ వేస్తానంది. నేనే వద్దన్నాను. ఎందుకనంటే అది 3Dవి ఒక్కొక్కసారి ఇట్లాగా లేయర్ లాగా పెయింట్ వచ్చేసిద్ది. అందుకని డౌట్ వచ్చి వద్దని చెప్పాను నేను. ఈ షుగర్ బీట్స్తోనే సింపుల్గా రెగ్యులర్గా వేసుకోవడానికి, మరి హెవీగా కాకుండా అంటే జస్ట్ అంటించింది, తర్వాత నాట్స్ వేసింది. కానీ పర్వాలేదండి, బాగుంది. మీరు మక్మల్తో ట్రై చేసినా ఓకే, లేదు నార్మల్ క్లాత్తో ట్రై చేసినా ఓకే. కానీ మక్మల్ అయితే బాగుంది, షైనింగ్గా అట్లాగా. మక్మలే కాదండి, ఇంకా మనం రా సిల్క్తో చేసినా కూడా, రా సిల్క్ కూడా స్టిఫ్నెస్ ఉంటుంది కదా, దానివల్ల రా సిల్క్ కూడా బటర్ఫ్లై బాగా షైనీగా బాగానే ఉంటుందండి. దాని మీద కూడా ట్రై చేయొచ్చు అనిపించింది నాకైతే. ఫైనల్గా అంటించాకైతే ఇట్లా ఉంది. ఇగో మా బుడిదానికి వేసిన తర్వాత అస్సలు దీనికి నాకు పడదండి. మా చెల్లెలు కూతురు ఈ రౌడీ దానికి వేసి అయితే చిన్న వీడియో చేశాను. చెప్పాను కండి, ఎక్కువగా నేను బటర్ఫ్లైని హైలైట్ చేయలేదు, సింపుల్ హైలైట్ చేశాను అంతే. మీరు కావాలనుకుంటే మంచిగా హైలైట్ చేసుకోండి. ఈ వీడియో కరెక్ట్గానే చెప్పానో లేదో నాకు తెలీదు. కరెక్ట్గానే చెప్పుంటే కనుక నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఏదైనా డౌట్లున్నా నాకు ఒకసారి అడిగితే మళ్ళీ నేను క్లారిఫై అయితే చేస్తా. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి.